Hi to everyone. I am Usha. Today topic is GST fundamentals, Unit 4, GST problems and solutions. Let us consider an example of ABC, a manufacturing selling tools and hardware like drills, polishers, spades, etc. It, sell, it sells a power drill to XYZ, a wholesaler. The MRP is 5,500 rupees, but ABC sells it for 3,000 rupees. Make invoices GST, before GST and after GST. Make invoices before GST and after GST. ఏబీసీ అనే ఒక ఉత్పత్తిదారుడు విడి పనిముట్లు మరియు హార్డ్వేర్కి సంబంధించినవి ఉత్పత్తి చేసి అమ్మకం చేస్తూ ఉండేవాడు. అతడు హోల్సేలర్ XYZకు ఒక పవర్ డ్రిల్ను అమ్మి ఉన్నాడు. దాని ఎంఆర్పి ధర 5,500, కానీ ఏబీసీకి మాత్రం 3,000కు మాత్రమే అమ్మినాడు. జీఎస్టీకి ముందు జీఎస్టీకి తర్వాత ఇన్వాయిస్ని తయారు చేసి చూపింది. అలాగే ఇక్కడ సిజిఎస్టి 9% గాను అలాగే ఎస్జిఎస్టి 9% గాను భావించండి. సొల్యూషన్. బిఫోర్ జిఎస్టి. బిఫోర్ జిఎస్టిలో ఎక్సైజ్ డ్యూటీ అండ్ వ్యాట్ని మనం క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ ఎక్సైజ్ డ్యూటీ 12.5 అండ్ వ్యాట్ని 14.5గా క్యాలిక్యులేట్ చేస్తాము. ఎక్సైజ్ డ్యూటీని 12.5% అండ్ వ్యాట్ 14.5%ని క్యాలిక్యులేట్ చేస్తాము. ప్రిపరేషన్ ఆఫ్ ఇన్వాయిసెస్. జిఎస్టికి ముందు ఇన్వాయిసెస్ తయారు చేయడం. సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ 3,000 రూపీస్, అంటే అమ్మకాల ధర 3,000. దీనికి ఎక్సైజ్ డ్యూటీ అలాగే వ్యాట్ని యాడ్ చేస్తాము. యాడ్ ఎక్సైజ్ డ్యూటీ. ఎక్సైజ్ డ్యూటీ సెల్లింగ్ ప్రైస్ మీద క్యాలిక్యులేట్ చేయాలి. సెల్లింగ్ ప్రైస్ 3,000 ఇంటూ 12.5/100. ఎక్సైజ్ డ్యూటీ యొక్క పర్సంటేజ్ ఇచ్చాడు కదా ఇక్కడ మనకి. సో 12.5/100 12.5/100 క్యాలిక్యులేట్ చేస్తే 375 వస్తుంది. అలాగే వ్యాట్ను కూడా యాడ్ చేయాలి. 3,000 ఇంటూ 14.5/100 క్యాలిక్యులేట్ చేస్తే 490 వస్తుంది. ఇప్పుడు ఈ ఎక్సైజ్ డ్యూటీని అలాగే వ్యాట్ని సెల్లింగ్ ప్రైస్కి యాడ్ చేస్తే 3,000 ప్లస్ 375 ప్లస్ 490 యాడ్ చేస్తే 3,865 వస్తుంది. ఆఫ్టర్ జిఎస్టి. జిఎస్టి తర్వాత ఇన్వాయిస్ ప్రైస్ ఎలా ఉంటుందో చూద్దాం. సెల్లింగ్ ప్రైస్ 3,000. ఇక్కడ సిజిఎస్టి ఎస్జిఎస్టి అనేది మనకి ముందుగానే 5%గా భావించమని చెప్పాడు కాబట్టి యాడ్ సిజిఎస్టి 3,000 అంటే ఇక్కడ సెల్లింగ్ ప్రైస్ అమ్మకాల ధర ఇంటూ 9%, 9/100 క్యాలిక్యులేట్ చేస్తే మీకు 270 వస్తుంది. అలాగే ఎస్జిఎస్టి 3,000 ఇంటూ 9% అంటే 9/100 క్యాలిక్యులేట్ చేస్తే 270 వస్తుంది. ఇప్పుడు ఈ 3,000కి సిజిఎస్టి యొక్క వాల్యూ ఎస్జిఎస్టి యొక్క వాల్యూని యాడ్ చేస్తే 3,540 వస్తుంది. నెక్స్ట్ ప్రాబ్లం. XYZ is a wholesaler selling tools like drills, polishers, spades, etc. XYZ now sells the power drill to a trader TDR for 4,000 rupees, offering a 1% discount. XYZ incurred 150 rupees packing charges. Calculate net amount payable. XYZ అను ఒక టోకు వర్తకుడు పవర్ డ్రిల్ మొదలైన హార్డ్వేర్ సామాగ్రి అమ్ముతూ ఉండేవాడు. XYZ ఒక పవర్ డ్రిల్ను 4,000 రూపాయలకు ఒక వర్తకుడికి అమ్మెను. దానిపై 1% డిస్కౌంట్ ఇచ్చాను. XYZ 150 రూపీస్ ప్యాకింగ్ ఖర్చులకు 150 రూపీస్ ప్యాకింగ్ ఖర్చులకు ఖర్చు చేసును. చెల్లించవలసిన నికర మొత్తాన్ని కనుగొనుము. సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ నెట్ అమౌంట్ పేయబుల్.
సెల్లింగ్ ప్రైస్. ఇక్కడ టోకు వర్తకుడు తన యొక్క పవర్ డ్రిల్‌ను రూ. 4,000కి అమ్మాడు. సో, అమ్మకాల ధర రూ. 4,000. డిస్కౌంట్ 1% ఇచ్చాడు కాబట్టి యాడ్ డిస్కౌంట్ 4,000 ఇంటూ 1/100 కాలిక్యులేట్ చేస్తే 40 వచ్చింది. సో, ఇక్కడ టోకు వర్తకుడు రూ. 150 పెట్టి ప్యాకింగ్ చార్జెస్ కూడా ఖర్చు చేశాడు. సో, 4,000 ప్లస్ 40 ప్లస్ 150ని యాడ్ చేస్తే 4,190 వచ్చింది. దీనికి యాడ్ సీజీఎస్టీ అండ్ ఎస్జీఎస్టీ. ఇక్కడికొచ్చేసరికి 4,000 4,190 మీద సీజీఎస్టీ 9% కాలిక్యులేట్ చేస్తే 377 వచ్చింది. అలాగే ఎస్సీఎస్టీ మీద 4,190 మీద 9% కాలిక్యులేట్ చేస్తే 4,190 మీద 9% కాలిక్యులేట్ చేస్తే 377 వచ్చింది. సో, ఈ 4,190కి సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ యాడ్ చేస్తే 4,944 వస్తుంది. సో, ఇది నెట్ అమౌంట్ అవుతుంది. సో, ఇక్కడ మనకి నెట్ అమౌంట్ 4,944. Next problem. Sagar Limited, situated in Pune, has purchased raw material within state for 60,000 rupees. Consultation fees 8,000 and storage cost 4,000, transportation cost 6,000 and labor cost 12,480. If goods are sold for 1,48,480, calculate net GST payable. పూణేలో ఉన్న సాగర్ లిమిటెడ్ అదే రాష్ట్రంలో 60,000కు ముడి సరుకును కొనుగోలు చేశాడు. కన్సల్టేషన్ ఫీజు 8,000, స్టోరేజ్ కాస్ట్ 4,000, ట్రాన్స్‌పోర్టేషన్ రవాణా ఖర్చు 6,000, అలాగే లేబర్ శ్రామిక వ్యయము 12,480. అలాగే సరుకులకు 1,48,000కు అమ్మినట్లయితే చెల్లించవలసిన నికర జీఎస్టీని లెక్కింపుము. ఇక్కడ సీజీఎస్టీ 5%, అలాగే ఎస్సీఎస్టీని 5%గా భావింపుము. సొల్యూషన్. క్యాలిక్యులేషన్ ఆఫ్ టోటల్ కాస్ట్. ముందుగా మనము టోటల్ కాస్ట్‌ని కనుక్కుందాం. కాస్ట్ ఆఫ్ రా మెటీరియల్‌కి అయ్యే ఖర్చు 60,000. కన్సల్టేషన్ ఫీజ్ 8,000, స్టోరేజ్ కాస్ట్ 4,000, ట్రాన్స్‌పోర్టేషన్ కాస్ట్ 6,000, అలాగే కాస్ట్ ఆఫ్ లేబర్ 12,480. సో, వీటిలన్నిటిని యాడ్ చేస్తే 90,480 వస్తుంది. సో, ఇది వచ్చిన దాన్ని టోటల్ కాస్ట్ అంటారు. Calculation of net GST payable, particulars, CGST and SGST. Output tax liability. సో, ఇక్కడ CGST మనకి సరుకులు మొత్తము 1,48,480కి అమ్మాడు. దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 7,424 వస్తుంది. అలాగే సీజీఎస్టీ మీద కూడా తన సరుకుల యొక్క విలువ సేల్స్ వాల్యూ 1,48,480 ఇంటూ 5% క్యాలిక్యులేట్ చేస్తే 7,422 వచ్చింది. దీనికి లెస్ ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్. సో, ఇక్కడ సీజీఎస్టీ 90,480. సో, ఇది టోటల్ కాస్ట్ వచ్చింది కదా మొత్తము. టోటల్ కాస్ట్ వాల్యూ ఇందాక మనం కనుక్కున్నాం కాబట్టి, సో, దాని వాల్యూ 90,480 కాబట్టి దాని మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 4,524. అలాగే ఎస్జీఎస్టీ మీద కూడా టోటల్ కాస్ట్ యొక్క అమౌంట్ మీద 5% క్యాలిక్యులేట్ చేస్తే 4,524 వచ్చింది. సో, ఈ సీజీఎస్టీని అవుట్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌లో నుంచి ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్‌ని మైనస్ చేయగా సీజీఎస్టీ యొక్క అమౌంట్ 2,900, అలాగే ఎస్జీఎస్టీ యొక్క అమౌంట్ 2,900. సో, ఈ వచ్చిన అమౌంట్ ట్యాక్స్ పేయబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.